హాయ్ అండి. మరి ఇప్పుడంతా సమ్మర్లో మామిడికాయ పచ్చడి అనేది కామన్గా నిలవ పచ్చడి అందరూ పెడుతుంటారండి. మామిడికాయల్లో చాలా రకాల పచ్చడి పెడుతుంటారు. మామిడికాయ తొక్కు పచ్చడని, లేకపోతే ఇట్లా చాలా మాగాయ పచ్చళ్ళని అన్నీ కూడా నిలవ పచ్చళ్ళు పెట్టుకుంటారండి. మరి నేనైతే జస్ట్ 3 మంత్స్కి ఒకసారి ఎప్పుడు మార్కెట్లో మామిడికాయలు దొరుకుతూనే ఉంటాయండి. సో నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పెట్టుకుంటాను. నేను వచ్చేసి 1.5 kg పెట్టానండి. ఎప్పుడైనా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సింది, ముక్క శుభ్రంగా తడి లేకుండా తుడుచుకొని ఫ్యాన్ గాలికి ఒక 1 అవర్ అన్నా సరే మనం ఆరబెట్టుకోవాలండి. అప్పుడే మనకి ముక్క చాలా ఆరిపోయినట్టు కనిపించింది. ఎక్కడ తడి ఉన్నా సరే బూజు వచ్చేసిద్దండి. గుర్తుపెట్టుకోండి, తడి ఎక్కడ తగలకూడదు. మరి రెడ్ చిల్లీ పౌడర్ వచ్చేసి మరి నేను 1.5 kgకి మరి 150 grams అయితే వేసానండి. మరి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉప్పు కూడా అంతే వేసాను నేను. ఏదైనా సరే మనం కొలతగా పోసుకోవాలండి. మరి ఆవపిండి మరి 10 గ్రాముల ఆవపిండి, అలాగే ఒక 10 గ్రాముల లోపే మెంతులు కూడా వేసానండి. మెంతిపిండి ఎక్కువైతే చేదొస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలా నేను పచ్చడి వచ్చేసి తెల్ల గులాబీ పట్టానండి. మరి అన్నీ కలిసేటట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ కలుపుకోవాలండి. ఎప్పుడు నూనె అప్పుడే పోసేసుకోకూడదు. ముక్కలకి ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి, వెల్లుల్లిపాయలు అన్నీ కలుపుకోవాలండి. చూసారు కదా. మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చాలామంది చూస్తున్నారు, చాలా థ్యాంక్స్. మంచి రెస్పాన్స్ ఇస్తున్నారండి. మరి ఇదే కాదు, ఇస్తరాకులు దాని గురించి కూడా నేను ఆ బిజినెస్ గురించి కూడా పెట్టినప్పుడు చాలామంది కాల్ చేశారండి. చాలా థ్యాంక్స్. చూసారా, మరి మెంతిపిండి మరి చిన్నులపాయలు కలిపి నేను మిక్సీ పట్టి వేసానండి. మంచి ఫ్లేవరు, చాలా టేస్ట్ వచ్చిందండి పచ్చడికి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మామిడికాయ పచ్చడి అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. సో మరి పచ్చడి ఏదైనా గాజు సీసాలో కానీ, లేకపోతే ఏదైనా టెప్పర్వేర్ ఐటెంలో కానీ మనం స్టోర్ చేసుకోవాలండి. మరి స్టీల్ బాక్స్లో అలాంటి వాటిలో ఎప్పుడు కూడా స్టోర్ చేసుకోకూడదు. ఎందుకంటే దీంట్లో ఉప్పు శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి స్టీల్ తినేసే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ.